ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా గత 20 రోజులుగా అల్లాడిపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. అనేక రోజులుగా నేలచూపులే చూస్తున్న సూచీలు ఇవాళ కూడా క్రాష్ అయ్యాయి. ఓపెనింగ్లోనే 1500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 72,977 వద్దకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 500 మేర పతనమై 22,634 మార్క్ని హిట్ చేసింది. BSE 150 మిడ్ క్యాప్, BSE 250 స్మాల్ క్యాప్ సూచీలు 2% కన్నా ఎక్కువగా పడ్డాయి. ట్రేడింగ్ సెషన్ మొదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు 8 లక్షల కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నారు. BSE మార్కెట్ క్యాపిటల్ 429 లక్షల కోట్ల నుంచి 421 లక్షల కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 72,918, నిఫ్టీ 22,600 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, SBI, మహీంద్రా అండ్ మహీంద్రా, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ONGC లాభాల్లో ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకింగ్, లోహ రంగ సూచీలు 2% మేర కుంగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనానికి పశ్చిమాసియాలో అనిశ్చితులే ప్రధాన కారణం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు సరఫరాకి జీవనాధారంగా భావించే హర్ముజ్ జలసంధి చుట్టూ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 48 గంటల్లో హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలని లేదా ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ వార్నింగ్ని ఇరాన్ పట్టించుకోలేదు. దాడి చేస్తే జలసంధిని మొత్తానికే మూసేస్తామని అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది. తాజా అనిశ్చితి కారణంగా రూపాయి సైతం భారీగా పతనమవుతోంది. రోజురోజుకు రికార్డు కనిష్టాలకు పడిపోతోంది. ఇవాల్టి ట్రేడింగ్ సెషన్లో డాలర్తో పోల్స్తే రూపాయి విలువ 93.84 వద్ద ఉంది. రూపాయి ఇలా బలహీనపడుతూ ఉంటే FIIల అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ముడి చమురు ధరలు అతి భారీగా పెరిగిపోయాయి. ఒకప్పుడు $70 దిగువన ఉండే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఇప్పుడు ఏకంగా $110 ఎగువన ట్రేడ్ అవుతోంది. చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఉండడంతో దీని ప్రభావం GDPపై ఉంటుందని అంచనాలున్నాయి. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.